రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై సీఐ వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. పోసానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. పోసానికి ఛాతీ నొప్పి అంటే ఆసుపత్రికి తరలించామన్నారు. ఇక తొలుత రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి కడప రిమ్స్ కు తరలించామన్నారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించామన్నారు. ఇక పోసాని డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. రాజంపేటతో పాటు కడపలో కూడా ఆయనకు వైద్య పరీక్షలు చేయించామన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనందుకు తిరిగి రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈరోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు. ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై సీఐ వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. పోసానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. పోసానికి ఛాతీ నొప్పి అంటే ఆసుపత్రికి తరలించామన్నారు. ఇక తొలుత రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి కడప రిమ్స్ కు తరలించామన్నారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించామన్నారు. పోసాని డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఇక రాజంపేటతో పాటు కడపలో కూడా ఆయనకు వైద్య పరీక్షలు చేయించామన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనందుకు తిరిగి రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి. సీఐ వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, కావాలనే చేస్తున్నారు, డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా ఆరోపించారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బహిరంగంగానే అనుచిత వ్యాఖ్యలను అయితే చేశారు. మీడియా ముఖంగానే బూతులు కూడా తిట్టారు. ఈ నేపథ్యంలోనే జనసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి 5 రోజుల క్రితం హైదరాబాద్ లో ఆయన నివాసంలోనే పోసాని అరెస్ట్ చేసి కోర్టు ముందైతే హాజరుపరిచారు. ఇరు వాదనలు విన్న జడ్జి పోసాని కృష్ణమురళికి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా రాజంపేట సబ్ జైలుకు అయితే తరలించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మురళి అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. ఉదయం నుంచి ఛాతీలో నొప్పి ఉందని అధికారులకు చెప్పడంతో జైలు సిబ్బంది రాజంపేట ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంటనే పోసానికి ఈసీజీ, వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వెంటనే కడప రిమ్స్ కు తరలించాలని ఆయన తీసుకుని వెళ్లాల్సిన విధంగా అయితే సూచించడం జరిగింది. అక్కడ కడప రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన కడప హాస్పిటల్ సిబ్బంది ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. అయితే ఈ విషయంపై కడప సీఐ వెంకటేశ్వర్లు అయితే ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. పోసాని కృష్ణమురళి ఆరోగ్యం నిలకడగానే ఉంది కాబట్టి ఆయన కావాలనే డ్రామాలు అయితే ఆడుతున్నారని చెప్పి, ఎటువంటి ఆరోగ్య సమస్య లేకపోయినా సరే ఛాతీలో నొప్పి ఉందని చెప్పి హాస్పిటల్ చుట్టూ పోలీసులు సిబ్బందులు అయితే తిప్పుతున్నారని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ రోజు ఉదయం ములాఖాతులో పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కలిసిన అనంతరం ఇలాంటి హైడ్రామాకి తరలిపినట్టుగా సీఐ వెంకటేశ్వర్లు అయితే చెప్తున్నారు. బ్రాహ్మణి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.